నందీశ్వరుడు అనేటువంటి ఈ టైటిల్లోనే టోటల్ ఒక నిగూఢ రహస్యం ఉందండి. ఎందుకంటే సంవత్సరంన్నర పాటు ఈ కథను తయారు చేసుకొని కథకి ఎవరు అయితే సరిపోతారని రకరకాల ఆలోచనలో నందమూరి వంశంలో ఉన్నటువంటి నందమూరి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తే కావాలి, ఆ వ్యక్తి 6 అడుగులు ఉండాలి, 6 అడుగుల వ్యక్తి తారకరత్నే కావాలి మాకు. బాలయ్య గారి అనుగ్రహంతో, బాలయ్య గారి ఆశీస్సులతో, బాలయ్య గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో తారకరత్న గారి ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్లు చేయడం జరిగింది. ఈ సినిమాకి నందీశ్వరుడు సినిమాకి నందమూరి యొక్క వంశమైనటువంటి నందమూరి తారక తీసుకోవడం కారణం మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ పాత్రకి ఈ వ్యక్తే సరిపోతాడని కథ చెప్పింది కాబట్టి కథను అనుగుణంగా తీసుకొని నందమూరినటువంటి అందరూ కూడా బాలయ్య బాబు అందరూ కూడా సహకారం తీసుకొని వారి సలహా మీదటే తారకరత్నని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ బాబు అయితేనే ఈ కథకి పర్ఫెక్ట్ సూట్ అవుతాడు. అందుకని ఈ కథని అనుకున్నప్పుడే అన్ని రకాల పెద్దల సహకారం తీసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. మేము ఈ బడ్జెట్ అనుకున్నప్పుడు, సినిమా తీయాలనుకున్నప్పుడు ఒక కంపెనీతో తీసేటువంటి సినిమా కాదు నందీశ్వరుడు. కాబట్టి ఒక ఫిల్మ్ కార్పొరేషన్, ఒక KFC ఫిల్మ్ కార్పొరేషన్తో పాటు SRB కూడా కలవాలి, ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక పెద్ద బడ్జెట్ సినిమాతో ఉద్దేశంతోనే ఈ సినిమా తీయడం జరిగింది. కాబట్టి ఇది భారీ బడ్జెట్ నిర్మాణ సినిమా. సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా జనాలు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానివ్వండి, బయట నుంచి వచ్చేటువంటి బిజినెస్ పర్ ఎంకరేజ్మెంట్ కానీ ఏ విధంగా అయిపోయింది తప్పితే ఈ సినిమా గురించి మేము ఆలోచించట్లేదు. ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. నా టార్గెట్ ఏంటంటే ఈ సినిమాని మీతో పాటు ఆడియన్స్తో పాటు కూర్చొని థియేటర్లో చూడాలి, ఏ విధంగా చేయాలన్నది. కాబట్టి నందీశ్వరుడు యొక్క టార్గెట్కి ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా అన్ని రకాల సహపాఠాలు మొత్తం కూడా మీరు చూడడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ పాయింట్లో కూడా ఎక్కడ కూడా నందమూరి వంశీకులకి నందమూరి రామారావు వరకు మాకు వంశీయులు మొత్తానికి కూడా నందమూరి తారకరత్న ప్రతి నిమిషం, ప్రతి బిట్టు, ప్రతి సెకండ్ కూడా న్యాయం చేకూర్చాడు. ఈ రోజున ఈ నందీశ్వరుడు ఆడియో రిలీజ్కి మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. నందీశ్వరుడు షూటింగ్ కూడా నేను 2-3 సార్లు చూడటం జరిగింది, మా స్టూడియోలోనే జరిగింది. తర్వాత వారి గెటప్స్ కానివ్వండి చాలా ఇంట్రెస్టింగ్గాను, డైరెక్టరు టోటల్ ప్రొడ్యూసర్స్ అంతా కూడాను మార్నింగ్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను షూటింగ్ జరిగినంతసేపు అక్కడ ఉండి చక్కగా చూసుకుంటూ దీన్ని ఒక పెద్ద హిట్ పిక్చర్ చేయాలని వారు భావించారు. తప్పకుండా ఈ పిక్చర్ సూపర్ హిట్ అవుతుందని భావిస్తూ ఈ పిక్చర్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నంది ఈశ్వరుడు మరి అలాగే మరీ ఉభయలు కనబడతారు. ఈశ్వరుడు తల మీద గంగాదేవి. మరి అలాగే రమేష్ నాయుడు తీసిన రాముడు భీముడు సినిమా గుర్తొస్తుంది. అలా ఉభయలు మమ్మల్ని పిలిచింది కూడా నంది పురుషోత్తం రెడ్డి గారిని పిలిచారు. ప్రొడ్యూసర్స్ కూడా ఉభయలు ఉన్నారు, మా రమేష్ బాబు గారు, గంగాధర్ రెడ్డి గారు. మరి అలాగే డైరెక్టర్ సీను గారు, మిగతా అందరూ చాలా ఒక దృక్పథంతో మాకు బాగా కావాల్సిన వారు, ఒక మంచి అసోసియేషను, పెద్దవాళ్ళు, ఒక అవతార పురుషుడు ఎన్టీ రామారావు గారి మనవడు మన ఎన్టీఆర్ గారికి డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఇంతకు మునిపే చెప్పడం జరిగింది. అది తరతరాలుగా వాళ్ళతో ఉన్న ఆ రక్తం డెఫినెట్గా పిక్చరు మంచి సక్సెస్ ఇవ్వటమే కాకుండా ప్రొడ్యూసర్లు కూడా మంచి పేరు, ఈ పిక్చర్ కూడా 100కి 100 బాళ్ళు 100 రోజులు ఆడుతుందని, మినిమం 100 days ఆడుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రొడ్యూసర్స్, ఈ డైరెక్టర్ సీన్ వీళ్ళంతా మంచి ఎనర్జెటిక్ టీము. మంత్రి గారు చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ వీళ్ళు ఈ సినిమాని ఎలా అయినా హిట్ చేయాలి అని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒకే స్టార్ట్ చేసిన తర్వాత సినిమా అయిపోయి ఆడియో వరకు కూడా అవిశ్రాంతంగా కష్టపడ్డారు. మమ్మల్ని కూడా మామూలుగా డైరెక్టర్లు సతాయించడం చూసాం కానీ ప్రొడ్యూసర్లు కూడా సతాయించారు మమ్మల్ని. ఏంటి ఈ సీన్ ఏంటి, ఆ సీన్ ఏంటని మా చేత బాగా రాయించారు. అసలు ఒరిజినల్ చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి ఇందులో. తారకరత్నకి జగపతి బాబుకి మధ్య ఉండే సీన్లన్నీ హైలైట్. అన్ని సీన్లు చాలా బాగుంటాయి.
మా తమ్ముడు ఉంటే డైలాగ్ కొట్టేవాడు, మనకి అరవట్లేదు. సినిమాలో వినండి, బాగుంటుంది. మంచి ఇంటర్వ్యూలు, మంచి క్లైమాక్స్. ఒరిజినల్ అంత హిట్ అయింది, ఇది సూపర్ హిట్ అవుతుంది గ్యారంటీగా. ఇప్పుడు తారకరత్న ఎన్టీఆర్ అయ్యాడు కనుక నిజంగానే ఎన్టీఆర్ అంతటాడు కావాలని మేము పంచమీదాస్గా రామారావు భక్తులుగా కోరుకుంటున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఒక ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో తెలుసా మీకు? అదే ఒక నందమూరి సింహం అయితే ఎలా ఉంటుందో తెలుసా? మీరెవ్వరు ఊహించలేరు. అలా ఉంటుంది. ఈ ప్రపంచంలో అందరూ కొట్టుకుపోతారు, అన్ని సినిమాలు కొట్టుకుపోతాయి ఈ నందీశ్వరుడు అనే ప్రపంచంలో. ఈ నెల 23వ తేదీన ఆ పరమశివుడు సంధించిన త్రిశూలంలా అన్ని సిల్వర్ స్క్రీన్ని బద్దలు చేయడానికి, ఆల్రెడీ ఉన్న రికార్డుల్ని కాలరాయడానికి నందీశ్వరుడు మీ ముందుకు రాబోతున్నాడు. నందీశ్వరుడు సినిమా మన హీరో తారకరత్న గారికి, డైరెక్టర్ రంజిత్ గారికి, మా నిర్మాతలు ఇంద్ర, గంగాకి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో సినిమా స్టార్ట్ చేసి ఎండ్ చేసిన మంచి నిర్మాతలు, అంత మంచి నిర్మాతలకి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో మన తారక్తో పాటు జగపతి బాబు గారు కూడా యాక్ట్ చేశారు. సో ఈ సినిమా ఇంతమంది కాంబినేషన్తో చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలి. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ పార్దు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా చేశాడు. సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ చూశాను, చాలా బాగున్నాయి. కథ కూడా విన్నాను. నా ఫ్రెండ్ అందుకే నందీశుడు మంచి టర్నింగ్ పాయింట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అంజయ్ శ్రీని గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఫస్ట్ ఆయన నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మా ఇంద్రసేనారెడ్డి గారు నాకు చాలా కోఆపరేటివ్గా సినిమాలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీశారు. ఐ విష్ యూ ఆల్ టీమ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటలు నేను గత 4 రోజుల నుంచి వింటున్నాను. చాలా సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అదేవిధంగా తారక్ నాకు చాలా మంచి మిత్రుడు. ఆయనలో ఇంత గొప్ప నటన ఉందనేది ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. మంచి కళాకారుడు. నందమూరి వంశంలో ఇంత నటన అనేది వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చేది. అందుకే నా 2వ చిత్రం బాలయ్య బాబుతో నిర్మిస్తున్నాను. ఓకే, ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నా మిత్రుడికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.